ఏసీ6 న్యూస్కి స్వాగతం. మహిళల కుట్టు మిషన్లు తక్షణమే పంపిణీ చేయాలి. జలాల్ నెలల తరబడి ఎందుకు పంపిణీ చేయడం లేదు? పంపిణీ చేయకపోతే కుట్టు మిషన్లకు ఎంపికైన మహిళలతో ఆందోళన చేపడతామని, జిల్లాలో నెలలు గడుస్తున్నప్పటికీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి అధికారులు చొరవ చూపడం లేదని సేవ్ కొత్తగూడెం సేవా మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ ఆరోపించారు. ప్రతి నియోజకవర్గానికి 100 చొప్పున కేటాయించిన కుట్టు మిషన్లు ఎందుకు పంపిణీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. పినపాక నియోజకవర్గం మినహా ఇతర ఏ నియోజకవర్గంలో పంపిణీ జరగలేదని, కుట్టు మిషన్ల కోసం మహిళలు ఎదురు చూస్తున్నారని, తక్షణమే పంపిణీ చేయకపోతే కుట్టు మిషన్లకు ఎంపికైన మహిళలతో ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్తే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ప్రభుత్వం మైనార్టీల కోసం కుట్టు మిషన్లు ప్రతి నియోజకవర్గానికి 100 చొప్పున కేటాయించడం జరిగింది. ఆ కుట్టు మిషన్లు ఆనాడు ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఎన్నికల కోడ్ల పేరుతో దాదాపు అధికారులు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దాదాపు నియోజకవర్గానికి 100 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. 8-9 నెలలు గడుస్తూ ఉన్నాయి. అవి పంపిణీ చేయడానికి జిల్లా స్థాయి అధికారులు చొరవ చూపడం లేదు. మరి ఎందుకోసం చొరవ చూపడం లేదనేది అర్థం కాని పరిస్థితి. అవన్నీ నిరుపయోగంగా ఉండడం వల్ల, లబ్ధిదారులకు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కుట్టు మిషన్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు తక్షణమే స్పందించి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఎంపిక జరిగిన మహిళలందరికీ కుట్టు మిషన్లు ఇవ్వాలని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆ లబ్ధిదారులందరినీ, ఏదైతే మైనార్టీ మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ చేరేసి ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.